ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. స్వస్తి నో మిమీతామశ్వినా భగస్వస్తి దేవ్యదీతిరనర్వణాః. స్వస్తి పూషా అసూరో దధాతు న స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా. స్వస్తయే వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువానస్య యస్పతిః. బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవావంత్వృభవ స్వస్తయే స్వస్తి నో రుద్రఫాత్వమహాసః. స్వస్తి మిత్రావరుణా స్వస్తి పథ్యే రేవతి. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి. స్వస్తి పంథామనూచరేమ సూర్యా చంద్రమసా వివ. పునర్దదతాఘ్నాతా జానతా సంగామే మహీ. సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్రుడి పాదపద్మాలకు నమస్కరిస్తూ, వాల్మీకి మహర్షి నమస్కరిస్తూ, వేదిక మీద ఆసీనులై ఉన్నటువంటి మహాసహస్రావధాని మహానుభావులు మహాపండితులు వారికి కూడా నమస్కారం చేసుకుంటూ, గురువులందరికీ కూడా నమస్కారం చేస్తూ, ఈ యొక్క రామనారాయణం ఏదైతే ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ఉందో దాని సృష్టికర్త అయినటువంటి నారాయణం నరసింహం గారిని కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, వారి వంశస్థులైనటువంటి నాగేశ్వరరావు గారు కావచ్చు, అలాగే అన్నదమ్ములు వారందరినీ కూడా ఒక్కసారి ఆశీర్వదిస్తూ, ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేయడానికి సంకల్పించడమే వాళ్లకు వాళ్ళ యొక్క వంశానికి ఉన్నటువంటి రాముడి అనుగ్రహము అని మనకు అర్థమవుతున్నది. ఇందాక వారు గురువుగారు చెప్పినట్లుగా డబ్బు చాలామందికి ఉంటుంది. డబ్బుతో పాటు అక్కడక్కడ మనకు చచ్చు గుణాలతో పాటుగా కొంతమందిలో సంకల్పం కూడా కనిపిస్తుంది. కానీ ధనాన్ని దానం చేయాలి అనేటటువంటి ఒక గుణం అందరిలోనే ఉండదు. కోటికి ఒకరికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ కోటీశ్వరులు 1,000,000 మంది ఉంటే కనుక అందులో ఒకరు మాత్రమే తనకు ఉన్నటువంటి సంపదను దానం చేయడానికి, అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగించుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు. చాలా తక్కువగా ఉంటుంది ఈ సంఖ్య. డబ్బుకు 3 గతులు ఉంటాయట. ఏమిటా గతులు అంటే, మొట్టమొదటిది అనుభవించడం, సంపదని అనుభవించడం అనేది మొట్టమొదటి గతి. ఇక రెండవ గతి దానం చేయడం. ఈ రెండూ చేయలేదనుకోండి, 3వ గతికి వెళ్ళాల్సి వస్తుంది, నాశనం మాత్రమే. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయకపోతే డబ్బు నశిస్తుంది, ఇంకా ఎవరికీ ఉపయోగపడదు. ఏదో ఒక పుట్టలో మణులకి ఒక పాము కాపలా కాస్తూ ఉన్నట్లుగా పూర్వజన్మలో ఎవరికీ దానం చేయకుండా ఉండిపోయినటువంటి ఆ డబ్బును అలాగ మళ్ళీ ఆ జన్మ పోయింది, వారసులు సంపద అంతా తీసేసుకున్నారు, తరువాతి జన్మలో పాముగా పుట్టి మళ్ళీ అదే సంపదను అక్కడికి వచ్చి కాపాడుతూ ఉంటుంది ఆ పాము. అంటే పూర్వజన్మలో ₹1 దానం చేయలేదు. ఆ విధంగా వారు మూల పురుషులైనటువంటి నరసింహం గారు మొదలుపెట్టినటువంటిది వారసులు కొనసాగించడం అనేది చాలా కష్టం. వారసులు కొనసాగించడం అనేది చాలా గొప్ప విషయం కూడా. ఎందుకంటే మా నాన్నగారు ఏదో చేశారండి, మా వల్ల కాదు అది. మేము అక్కడ మైసూరులో ఉంటాం, అక్కడ మండ్యా అని ఒక ఊరు ఉందండి. మండ్యాలో ఒక కుటుంబం ఉంది, అడ్వకేట్ కుటుంబం ఉంది. వాళ్ళది చాలా పెద్ద ఇల్లు. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి వెంకటేశ్వర స్వామి మందిరం ఒకటి తరతరాలుగా వచ్చింది. మందిరం అంటే ఇంట్లోనే ఒక పెద్ద హాలు. ఆ హాల్లో వెంకటేశ్వర స్వామి వారి చెక్క విగ్రహాన్ని పెట్టుకుని, అలాగే ఉత్సవమూర్తులు అన్నీ సాధారణంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏవేవైతే కైంకర్యాలు చేస్తారో ఆ అన్ని కైంకర్యాలు కూడా అక్కడ చేస్తూ అలా కొనసాగిస్తూ వచ్చారు. పెద్ద ఆయన చేశారు, కొడుకు చేశారు, మనవడి సమయం వచ్చింది. మనవడే అడ్వకేటు.
మనవడి సమయానికి వచ్చేసరికి ఆయన ఇంకా నేను చేయలేనన్నాడు. చేయలేనని ఏం చేశాడంటే ఈ మొత్తం సరంజామా ఏదైతే ఉందో రోజు ఉదయాన్నే సుప్రభాత సేవతో మొదలుపెట్టి రాత్రి ఏకాంత సేవ వరకు ఎక్కడ చేస్తాం మనం, ఇదంతా కూడా మన వల్ల కావటం లేదు, మేము ఇక్కడ ఉన్నాము, మా తర్వాత మా పిల్లలు ఈ దేశంలో ఉంటారో లేకపోతే వేరే ఏ దేశానికి వెళ్ళిపోతారో తెలీదు, అందువలన ఇక మేము దీన్ని కొనసాగించలేము అని చెప్పేసి ఆ విగ్రహం మొత్తం సరంజామా అంతా కూడా తీసుకొచ్చి పీఠానికి ఇచ్చేశారు. పరమ పూజ్యులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి వారు సమర్పించేసుకున్నారు. ఇక మా వల్ల కాదండి, మీరే చూసుకోండి అని. అంటే అయ్యో లేదు, మా పెద్దవాళ్ళు మొదలుపెట్టినటువంటి దీన్ని మేము కొనసాగిద్దాము అనేటటువంటి ఆలోచన అందరికీ ఉండదు. ఆయన చేశాడండి, ఆయనకి డబ్బు దాచే ఉద్దేశం లేదు, ఆయన ఎప్పుడూ ఎవరికో ధారాదత్తం చేస్తూ ఉంటాడు. ఈ ఆలోచనతో కాకుండా దానిని కొనసాగిస్తూ అంతకంటే కూడా ఎక్కువగా వారు ఉన్న కాలంలో వారి అవకాశం మేరకు వారు ఒక పునాది వేశారు, ఒక ఫౌండేషన్ వేశారు. దానిని ఈ తరానికి తగ్గట్లుగా కొంత పుత్తలు తొక్కిస్తూ కొత్త కొత్త మార్గాలలో కొత్త కొత్త పుంతలు తొక్కిస్తూ చాలా అద్భుతంగా ఆధ్యాత్మిక సేవ, రామ సేవ చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క రామనారాయణం కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరామచంద్రుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పేసి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక నేటి అంశం రామాయణంలో సామాజిక స్పృహ అన్నారు. నిజానికి మనం రామాయణంలో ఉన్నటువంటి 24,000 శ్లోకాల్లోనూ మనం చూస్తే కనుక ప్రతి చోట కూడా మనకు ఏదో రకమైనటువంటి సందేశం మనకు అందుతూనే ఉంటుంది. ఆ సందేశాలు కూడా మామూలుగా ఉన్నతంగా ఉంటాయి. పైగా ఏంటంటే ఎవరిగ్రీన్ వాడతారు చూసారా, రామాయణం కూడా మనకి ఎవరిగ్రీన్, ఎల్లప్పుడూ కూడా అందులో ఉన్నటువంటి విషయాలన్నీ దాదాపుగా మనకి వర్తిస్తూనే ఉంటాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తి రాముడు. అందులో రామాయణం అనేటటువంటి గ్రంథం పేరున్నప్పటికీ కూడా వాల్మీకి మహర్షి మొదటి సర్గంలోనే ఆయన సీతాయాశ్చరితం మహతు అని చెప్పడం ద్వారా ఆయన సీతాయనం అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా వాల్మీకి మహర్షి కలిగి ఉన్నారు. ఆ విధంగా ఒకసారి వాల్మీకి మహర్షిని కూడా మనం స్మరించుకున్నట్లయితే కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఒక మహర్షిని కోకిలగా పోల్చినటువంటి ఒక గొప్ప శ్లోకం ఇది. ఇకపోతే రాముడి కథ మరియు సీత కథ, ఇద్దరి కథలు కూడా అందులో సమానంగా ఉంటాయి మనకు అర్థమవుతున్నది. అందులో ఎలాంటి సందేహము లేదు. ముఖ్యంగా ఆధారమే సీతాదేవి. మనందరికీ తెలుసు రామాయణంలో 5 ముఖ్య పాత్రలు, స్త్రీ పాత్రలు. వీళ్ళ 5గురు కూడా అధర్మ స్వరూపుడైనటువంటి రావణ సంహారానికి కారకులయ్యారు, రాముడికి తోడ్పాటును అందించారు. అందులో మొట్టమొదట ఆవిడ, ఆ కాలంలో వాళ్ళు తిట్టుకుంటూ ఉండొచ్చు, అంటే నాటి రోజుల్లో భరతుడు తిట్టాడు, అందరూ తిట్టారు. మొట్టమొదట ఆవిడ మంథర, రావణాసుర సంహారానికి కారకురాలైనటువంటి మొట్టమొదటి స్త్రీమూర్తి మంథర. మంథర వెళ్ళి కైకేయికి చెప్పింది. కావున రెండో పాత్ర కైకేయి. 5గురు స్త్రీలలో మంథర, కైకేయి. మూడో పాత్ర జానకి అన్నారు. ఎందుకు అనంటే ఆవిడ నేను వనవాసానికి నీతోనే వస్తాను అని పట్టుపట్టు కూర్చుంది. రాముడు వద్దన్నాడు. నీకు వనం ఎలా ఉంటుందో నీకు అలవాటు లేదమ్మా, అదంతా కూడా అడవులు, జంతువులు, క్రూర మృగాలు, నువ్వు చాలా అపూర్వంగా పెరిగినటువంటిది, రాజకుమార్తెవి నీవు, కావున నీకు అడవిలో జీవించడం నీ వల్ల కాదు, ఇక్కడ ఉండిపో అని రాముడు చాలా చెప్పాడు. సీతాదేవి అసలు అంగీకరించలేదు. నేను మీతోనే వస్తాను. భర్తతో కలిసి ఉండడమే భార్య లక్షణం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. అందువల్ల నేను మీతోనే వస్తాను తప్ప నేను ఇక్కడ ఉండను, మా ఇంటికి కూడా వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని రాముడిని ఒప్పించి రాముడితో వెళ్ళింది. అలా వెళ్ళింది కాబట్టే సీతామాత అక్కడ ఒంటరిగా వనంలో రావణాసురుడి చెరలోకి వెళ్ళాల్సి వచ్చింది. కావున మంథర, కైకేయి, జానకి ముగ్గురయ్యారు. ఇంకొకరు శూర్పణఖ. శూర్పణఖ చాలా ముఖ్య పాత్ర ఉండోయి. మనందరికీ తెలుసు, పరస్త్రీని కోరడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పని. కట్టుకున్న భార్యను కాక పరస్త్రీ లేదా పరుల భార్యను కోరడం అనేది మహా అపరాధం. అదేవిధంగా కట్టుకున్న భర్తను కాకుండా పరపురుషుణ్ణి కోరడం కూడా మహాపరాధం. ఈ రెండూ సమానమే.
రామాయణంలో మనకు రెండూ కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటి అని అంటే, మొట్టమొదట శూర్పణఖ పరపురుషుణ్ణి కోరుతుంది, రాముణ్ణి కోరుతుంది. ఆ తరువాత ఆ యొక్క సంభాషణ చాలా పెద్దగా ఉంటుంది. చివరికి లక్ష్మణుడి చేత శిక్షింపబడింది, అవమానించబడింది, ఏదో తక్కువ చేశారు అంటారు. మొట్టమొదట వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే రాముడి వద్దకు శూర్పణఖే వచ్చి మోహించింది, కామ పరవశురాలై మోహించింది అని స్పష్టంగా ఉంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోనంది. అంతేకాకుండా ఈవిడ్ని ఎవరో ఈ సీతాదేవిని వదిలిపెట్టేసేయంది. కాసేపు పోయాక సీతాలక్ష్మణులిద్దరినీ నేను తినేస్తాను, మనకు అడ్డు లేదంది. ఇలా చాలా ఇష్టానుసారంగా మాట్లాడి రామలక్ష్మణులకు కోపం తెప్పించింది. ఆ తర్వాత లక్ష్మణుడు శిక్షించగా వెళ్ళి ఖరదూషణాదులతో మొరపెట్టుకోవడం, వాళ్ళు యుద్ధానికి రావడం, ఆ తర్వాత ఇంకా ఇలా కాదు అని రావణుడు రావడము, ఈ యొక్క సీతను అపహరించడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఆ విధంగా శూర్పణఖ 4వ కారణం అయింది. 5వ కారణం ఒకటి ఉన్నదండి. సీతాదేవికి రక్షణగా పెట్టినటువంటి ఉమెన్ సెక్యూరిటీ. చూడండి, మనకి నేటి రోజుల్లో మన వాళ్ళు అంటారు మహిళా పోలీస్ స్టేషన్లని. రావణాసురుడు కూడా పాపం సీతాదేవికి ఏమీ పురుష రక్షక భటుల్ని పెట్టలేదు, స్త్రీ రక్షక భటుల్నే పెట్టాడు. అందులోని త్రిజట అనేటువంటి ఒక రాక్షసిని సీతాదేవికి రక్షణగా ఉంచారన్నమాట, అంటే సెక్యూరిటీ ఆఫీసర్. అదృష్టవశాత్తు త్రిజట చాలా మంచిది పాపం. సీతాదేవిని ఏమాత్రం ఇబ్బంది పెట్టేది కాదు, మంచి సూచనలు చేసేది. అంటే నిజంగా రక్షక భట అనే శబ్దాన్ని త్రిజట సార్థకం చేసింది. సార్థకం చేసి సీతాదేవిని రక్షించింది. మధ్య మధ్యలో వాళ్ళంతా రాక్షసులు అంటూ ఉండేవారు, మళ్ళీ తినేస్తామంటే లేదు, మీరు కావలిస్తే నన్ను తినండి, ఆవిడ మహాసాధ్వి, ఆవిడనేం చేయకండి అని చెప్పడం. ఈ విధంగా 5 ముఖ్య స్త్రీ పాత్రలు రామాయణంలో ఉన్నాయి. ఈ 5 పాత్రల్లో ఏ పాత్ర లేకపోయినా కూడా రామాయణం అసంపూర్ణం అయిపోతుంది. ఒక రకంగా ఇలా జరిగి ఉండేది కూడా. ఇంకా ముఖ్యమైనటువంటి పాత్రలు ఉన్నాయి, కానీ ఎందుకు చెప్పామంటే రావణాసుర సంహారానికి ముఖ్య కారణమైనటువంటి పాత్రలు మనం చెప్పుకుంటున్నాం. మండోదరి కూడా మహాసాధ్వి ఉన్నప్పటికీ కూడా రావణ సంహారంలో ఆవిడ పాత్ర ఉండదు కాబట్టి మనం చెప్పుకోవట్లేదు. భార్య ఎన్నో సూచనలు చేసింది. మండోదరి, తార, అహల్య వాళ్ళంతా కూడా మహానుభావులే రామాయణంలో. ఈ విధంగా 5 స్త్రీలను మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అంటారు యుద్ధాలన్నీ ఆడవాళ్ళతోనే వస్తాయండి అని అంటే, లోక కళ్యాణాన్ని ప్రసాదించేటటువంటి యుద్ధాలన్నీ ఆడవాళ్ళతో వస్తాయి. ఇది మనకు కనిపిస్తూ ఉన్నటువంటి రహస్యం. వాళ్ళ వల్ల లోక కళ్యాణమే అవుతుంది తప్ప ఊరికే వాళ్ళు వచ్చి ఏవో అవన్నీ కూడా మన ఇళ్లల్లో కబుర్లు, మన ఇళ్లల్లో వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టడాల్లో ఉంటే ఉండవచ్చు కాక, కానీ సాధారణంగా అలాంటి పెద్ద పెద్ద అంశాల్లో వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు చివరగా వాళ్ళ యొక్క లక్ష్యం, వాళ్ళ యొక్క ఆ యొక్క సిద్ధి ఏదైతే ఉందో అది లోక కళ్యాణంగానే ఉంటుంది. ఇకపోతే రామాయణం ఎంత గొప్ప గ్రంథమో అని అంటే కనుక, ఇందాక వారు గురువుగారు మాట్లాడుతూ చెప్పినట్లుగా సుగ్రీవుడికి ఇంత గొప్ప జియోగ్రఫీ అసలు ఎలా తెలిసిందండి అని మనం అంతా కూడా ఆశ్చర్యపోతాం. ఒకసారి మనం ఆయన చెప్పిన భూగోళ శాస్త్రం చూస్తే సుగ్రీవుడు చెప్తాడు, మొత్తం వానర కోటిని అన్ని దిక్కులకు కూడా సీతామాతను వెతకడానికి పంపిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క వానర సమూహాన్ని పంపిస్తూ ఉంటాడు. అందులో దక్షిణ దిక్కుకు ఆంజనేయ స్వామి, అలాగే అంగదుడు, జాంబవంతుడి యొక్క నేతృత్వంలో వాళ్ళంతా కూడా వెళ్ళడం జరిగింది. ఆయన ఈ యొక్క 4 బృందాలని 4 దిక్కులకు పంపిస్తూ ఉన్నప్పుడు చాలా అద్భుతంగా జియోగ్రఫీ చెప్పేస్తాడు. ఆంజనేయ స్వామి ఆశ్చర్యపోతాడు. ఆంజనేయ స్వామి ఆశ్చర్యపోయి, ఎప్పుడయ్యా బాబు ఇవన్నీ నువ్వెప్పుడు చదివావు? మొత్తం ఈ దేశం తర్వాత ఆ దేశం, ఆ దేశం తర్వాత ఈ దేశం, ఉదయాద్రి పర్వతం, అస్తాద్రి పర్వతం లాంటివి కూడా చెబుతాడు. అంటే భూమి మీద మొట్టమొదట సూర్యోదయం ఎక్కడ జరుగుతుంది, అలాగే చివర సూర్యాస్తమయం జరిగేటటువంటి ప్రదేశం, అవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తాడు ఆయన. మొత్తం జియోగ్రఫీ. ఒకసారి విద్యార్థులు కానీ అలాగే ఎవరైనా పిహెచ్డి చేసేవాళ్ళు కానీ ఆ జియోగ్రఫీని చూడండి ఒకసారి. సుగ్రీవుడు చెప్పినటువంటిది మొత్తం ఎక్కడికెక్కడ, చైనా ఏమిటి, రష్యా ఏమిటి, ఎంతవరకు వెళ్ళిపోయాడు, భూమండలం అంతా చెప్పాడు అనిపిస్తుంది మనకి. అప్పుడు ఆంజనేయ స్వామి అడుగుతాడన్నమాట, ఇదేమిటయ్యా ఇన్ని విషయాలు నీకెలా తెలుసు అని.
అదేమిటయ్యా ఎల్లప్పుడూ కూడా నువ్వు నాతోనే ఉన్నావు అని చెప్పేసి హనుమంతుడితో అంటూ, నేను వాలికి భయపడి నేను వాలికి కనిపించకుండా భూమంతా కూడా తిరుగుతూ ఉండేవాడిని, అప్పుడు నాకు అవన్నీ తెలిసాయిపో అని చెప్పేసి చెప్తాడనమాట. ఆ తర్వాత ఇంకా ఎక్కడైనా తిరుగుతాడో ప్రపంచంలో అన్నీ తిరిగాడు, తిరగడానికి ఇంకేం లేదు. అప్పుడు తెలిసింది ఆ యొక్క ఋష్యమూక పర్వతం మీదకి వాలి రాలేడు, ఒక మహర్షి శాపం ఉంది అని. అక్కడికి వెళ్ళి ఆయన స్థిరపడ్డాడు. ఆ తర్వాత కథంతా కూడా మనకి తెలిసినటువంటిదే. ముఖ్యంగానండి నేను రామాయణం నుండి చెప్పదలుచుకున్నటువంటి అనేక అంశాల్లో మొట్టమొదట రామాయణం నా జీవితం పైన చూపినటువంటి ప్రభావం ఏమిటి. ఈ మధ్యనే ఒక ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి ఒక రీల్, అది అన్నింట్లోనూ కూడా ఉంది, నేను చూశానండి. ఒక బస్ స్టాప్ దగ్గర కాలేజీకి వెళ్ళడానికి కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు, అందులో అన్ని మతాల వాళ్ళు ఉంటారు. మొట్టమొదట ఒక ముస్లిం వద్దకు వెళ్ళి యాంకర్ అడుగుతూ ఉన్నాడు, ఏమండి మీరు ఖురాన్ చదువుతారా అని అడిగాడు. చదువుతామండి, అది మాకు చాలా ఇంపార్టెంట్ గ్రంథం, పరమ పవిత్ర గ్రంథం. మీ ఇంట్లో ఖురాన్ ఉందా? ఉంది. మీకు ఖురాన్ చదవాలని ఎలా తెలిసింది? మా అమ్మగారు నాన్నగారు చెప్పారు మాకు. బాగుంది. వెంటనే క్రైస్తవుడి వద్దకు వెళ్ళారు, అడిగితే అదే మాట, మీ ఇంట్లో బైబిల్ ఉందా? ఉంది. రోజు చదువుతారా? చదువుతాను. ఎందుకు చదువుతారు? మా అమ్మ నాన్న చదవమని చెప్పారు, చదువుతారు. అప్పుడు హిందువులు ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. మీ ఇంట్లో భగవద్గీత ఉందా? లేదు. మీ ఇంట్లో రామాయణం ఉందా? లేదు. మీరు ఏమైనా చదువుతారా? చదవం. ఎందుకు చదవరు అంటే మా వాళ్ళు చదవమని చెప్పలేదు. ఇది మన యొక్క హిందువుల్లో ఉన్నటువంటి ఒక దుస్థితి అని మనం చెప్పక తప్పదు. కానీ నేటి రోజుల్లో చాలా మార్పు వచ్చింది. కొంత మళ్ళీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరికీ కూడా చైతన్యం వచ్చింది, అందరూ చెబుతున్నారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ భూమి మీద ఒకే ఒక్క మతం ఉండాలి అని కనుక శాసనం చేస్తే ఏ మతం ఉండాలని చెబుతారు మీరు అని అంటే, ఇంకేముంది, ఇస్లామే అంటాడు వాడు. అలాగే క్రైస్తవుల వద్దకు వెళ్ళి, ఈ భూమి మీద ఒకే మతం ఉండాలి, మీరే మతం ఉండాలంటారు? మా మతమే ఉండాలి, క్రైస్తవ మతమే ఉండాలి అంటాడు. అప్పుడు హిందువు వద్దకు వచ్చి ఇదే మాట అడుగుతాడు, ఈ భూమి మీద ఒకటే మతం ఉండాలి అని అంటే కనుక మీరేం చెబుతారు అని. అన్ని మతాలు సమానమే, అందరూ దేవుళ్ళు కూడా పూజనీయులే, అందరూ అన్ని మతాల వాళ్ళు భూమి మీద సుఖంగా జీవించాలి అని మన వాళ్ళు చెప్తారు. అదే చప్పట్లు ఎందుకు కొట్టామో మనకు తెలియాలి. ఇప్పుడు శర్మ చెప్తాడు, కొట్టచ్చో కొట్టకూడదా, కొడితే దేనికి కొట్టినట్లు, అవన్నీ చెప్తాడు. ఇప్పుడు ఇది చప్పట్లు ఎందుకు కొట్టారండి? చప్పట్లు కొట్టాల్సినటువంటి సందర్భం కాదు ఇది. ఆ యొక్క బ్రాడ్ మైండ్, విశాల హృదయం, అసలు మా అందరి హృదయం కూడా పుష్పక విమానం లాంటిదండి. ఎంతమందిని వచ్చిన విశాల హృదయము అంటే ఎలాంటిదంటే హార్ట్ ఎన్లార్జ్మెంట్ లాంటిది. అది అంటే ప్రమాదకరమైన హృదయ వైశాల్యం. అది హార్ట్ ఎన్లార్జ్మెంట్ అంటే హృదయం పెద్దగా ఉంది అని అంటే అది ప్రమాద హేతువు. దాన్ని ఇప్పుడు హిందువులందరూ గుర్తించవలసిన తరుణం ఆసన్నమైనది. ఇప్పుడు ఈ పరిశోధనా సంస్థ మన పరిశోధన, అంతఃపరిశోధనతో రామాయణము మనస్సు, భారతము బుద్ధి, ఊహాపోహలు, తర్క వితర్కములు, భారతము బుద్ధి, రామాయణము అనుభవ మూలకమైనటువంటి మనస్సు, భాగవతము ఆత్మ, వైరాగ్యము, జ్ఞానము ప్రసాదించేది. అందువల్ల మనస్సుతో ఇప్పుడు పరిష్కారము రావాలి. నేను మధ్యలో అందుకొని చెప్తున్నాను, శర్మగారు కొనసాగిస్తారు. అందువల్ల విశాల హృదయం కలిగి ఉండడం అనేది తప్పు కాదు. కానీ అది ఎంతవరకు, మీ అందరికీ తెలుసు, పూర్వకాలం గుండెమ్మ కథ అని ఒక చిత్రం ఉండేది. ఈ గుండెమ్మ కథలో సూర్యకాంతం అని ఒక పాత్రధారి ఉంటుంది. మొదట్లో అంతా బాగానే ఉంటుంది. చిట్ట చివరిలో ఒక ఆవిడ వచ్చి ఏకంగా మొదట మామూలుగా చుట్టం చూపుగా వస్తుంది, బంధువు అవుతుంది, అదంటుంది ఇదంటుంది, బంధాన్ని కలుపుకుంటుంది, దగ్గర అవుతుంది. చిట్ట చివరికి అడుగడుగు వేసుకుంటూ వచ్చి ఇంటి యజమాని సూర్యకాంతాన్ని బయటకు గెంటేస్తుంది, అవుట్ హౌస్లోకి గెంటేస్తుంది. అంతటి విశాల హృదయం నేటి పరిస్థితుల్లో మనకు ఉండవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు అనంటే అన్ని మతాలు సమానమే, అందరి దేవుళ్ళు గొప్పవారే అనేది దేనికి అని అంటే కనుక నా ధర్మం నాకు గొప్పది, ఎలాగో నీ ధర్మం నీకు గొప్పది, నీ మతాన్ని నేను అవమానించను అని చెప్పడం. సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా తల్లి తండ్రి ఒక్కరే ఉంటారు. అందరూ తల్లిదండ్రులు గొప్పవారే, తప్పులేదు.
కానీ పెళ్లిలో కూర్చోవడమో లేకపోతే పుట్టినరోజు నాడు ఆశీర్వదించడమో కన్న తల్లిదండ్రులే చేస్తారు. అంతేకాని పక్కింటి వాడి తల్లిదండ్రులు వచ్చి మనకు ఆశీర్వదించరు. మొత్తం అన్ని సర్టిఫికెట్లలో కూడా కన్న తల్లి పేరు కన్న తండ్రి పేరే ఉంటుంది, అంతేకాని వేరే వాళ్ళ పేర్లు ఉండవు. మరి అందరూ సమానమైనప్పుడు వాళ్ళ పేర్లు ఉండాలి కదా. అంటే ఏంటంటే నా తల్లి నా తండ్రి నాకెంత గొప్ప, నీ తల్లి నీ తండ్రి నీకంత గొప్ప. నీ తల్లి తండ్రిని నేను గౌరవిస్తాను. ఎప్పుడు గౌరవిస్తాను? నా తల్లి తండ్రిని నువ్వు గౌరవించినప్పుడే గౌరవిస్తాను. అందువల్ల మన భారతదేశానికి, భారతీయులకు, హిందువులకు ఎవడో కూడా పరమత సహనాన్ని బోధించాల్సిన అవసరం లేదు. ఛత్రపతి శివాజీని అలాగే ఔరంగజేబును పోల్చి చూస్తే కనుక అందరికీ అర్థమైపోతుంది ఈయన ఏం చేశాడు ఆయన ఏం చేశాడు అని. ముస్లిం మహిళలకు కూడా ఛత్రపతి శివాజీ అంటే చాలా ఇష్టం. యుద్ధాలైన తర్వాత ఆయన ఈ యొక్క శత్రువుల భార్యలు, సైనికుల భార్యలు, చనిపోయిన వాళ్ళ భార్యలు ఉంటే ఎంతో గౌరవంగా చూసేవాడు. జీవితాంతము కూడా వాళ్లకు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఛత్రపతి ఇచ్చాడు. కానీ అక్బరు మొదలైనటువంటి రాజు, శిశుల రాజులను మన వాళ్ళు చెబుతారు చూసారా, ఈ యొక్క మతార రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా గొప్ప. రాజపుత్తు చక్రవర్తితో ఒక యుద్ధం జరిగినప్పుడు అక్బర్ ఏం చేస్తాడంటే, యుద్ధం అయిపోయింది, రాజపుత్తు చక్రవర్తిని అక్బరు నయానో భయానో దొంగ దెబ్బతీసో మొత్తానికి ఓడించాడు. ఓడించిన తర్వాత 33,000 మంది సైనికులు అనుకుంటాను. సైనికులందరూ శరణాగతి. వాళ్ళేమి వచ్చి మేము కూడా నీ మీద యుద్ధం చేస్తాం అనలే, శరణు వేడారు. శరణు వేడిన వాళ్ళని ఏం చేయాలి? అక్బరు వెంటనే ఆశ్రయం ఇచ్చి ఇతని సైన్యంలో కలుపుకొని చక్కగా వాళ్ళందరినీ పోషించాలి. అక్బర్ అలా చేయలేదుటండి. 33,000 మంది సైనికులకు కూడా శిరశ్ఛేద శిక్ష వేశాడు అక్బర్. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ రాముడు చూడండి, రామాయణంలో చిట్ట చివరి అంకంలో విభీషణుడు వస్తాడు. విభీషణుడు శరణాగతిగా వస్తాడు. అంటే అక్కడ రావణాసురుడిని వదిలేసి వచ్చేసి నేను నీకు శరణాగతి అవుతూ ఉన్నాను అంటాడు. పక్క వాళ్ళందరూ అంటారు నమ్మడానికి వీల్లేదు, వీళ్ళదంతా కూడా రాక్షసమాయ అని చెప్పేసి అంటారు. అన్నా కూడా రాముడు స్వంతంగా నిర్ణయం తీసుకుంటాడు. నిర్ణయం తీసుకుని రాముడు శరణు వేడి వచ్చిన వాడిని ఎప్పుడూ కూడా రక్షిస్తాడు తప్ప వేరే విధంగా చేయడు అని చెప్పేసి రాముడు చెబుతాడు. మనకు ఉండవలసినటువంటి ఆదర్శాలు రాముడి ఆదర్శాలు. అయితే ఇక్కడ రాముడు విభీషణుడికి శరణు ఇచ్చి స్థానం ఇచ్చాడు అంటే రాముడు అంతటి గొప్పవాడు. ఒకవేళ రేపు ఇతను ఏమైనా తేడా చేశాడు అనుకోండి, రాముడికి ఏం చేయాలో తెలుసు. మన వాళ్ళకి ఎవరికి అలా తెలియదు కాబట్టి మనం అంత తొందరగా ఎవరిని కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. రాముడి శక్తి వేరు, రాముడి చుట్టూ దేవతలందరూ కూడా ఉన్నారు. పైగా మనం రామాయణం గురించి చాలా బాగా చెప్తూ ఉన్నారు. అప్పుడు రాముడి వద్దకు వచ్చినది విభీషణుడు, కానీ మన వద్దకు వచ్చేవాళ్ళు భీషణులు మాత్రమే వస్తారు, ఉండదు. భయాన్ని కలిగించేవాళ్ళు వీళ్ళంతా కూడా ఎక్కువగా మనకు వస్తూ ఉంటారు. ఇందులో అనేటటువంటి అక్షరానికి సంస్కృతంలో అనేక ఉపసర్గ అంటారు. దానికి చాలా చాలా అర్థాలు ఉంటాయి. పాజిటివ్ మీనింగ్స్ ఉంటాయి, నెగిటివ్ మీనింగ్స్ కూడా ఉంటాయన్నమాట. అందువల్ల విశేష భీషణుడు ఆయన. నేడు మన వద్దకు వచ్చేటటువంటి వాళ్ళంతా కూడా మనం చెప్పాలి అని అంటే మొత్తం అంతా కూడా వెగటు పుట్టించేటటువంటి వాళ్ళంతా కూడా మన వద్దకు వస్తూ ఉంటారు. వాళ్ళు ఎల్లప్పుడూ భయపడుతూ ఉంటారు, మనకు భయాన్ని కలిగిస్తూ ఉంటారు. వాళ్ళ దేవుడికే భయం. ఇప్పుడు వీళ్ళు ఇంకొక దేవుణ్ణి పూజించి నన్ను వదిలేస్తారేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు వాళ్ళ దేవుళ్ళు. అలాంటి మతాలకు చెందినటువంటి వాళ్ళు దేవుడికే భయం ఉన్నప్పుడు ఇంకా భక్తులకి భయం ఉండడంలో అంటే అన్ని వజ్ర కిరీటాలు 4 బాహువులు ఉన్నటువంటి దేవుడు, అందుకని భయం. సరేనండి, ఇప్పుడు వాళ్ళ దేవుళ్ళు ఎందుకు భయపడుతూ ఉంటారు అని అంటే కనుక మన దేవుళ్ళ వద్ద వజ్ర కిరీటాలు ఉంటాయి, అదేవిధంగా 4 బాహువులు ఉంటాయి, ఒక్కొక్కసారి 18 బాహువుల వరకు కూడా ఉంటాయి, ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం. ఈ విధంగా మనం చూసుకుంటుంటే ఆయుధాలు ఉంటాయి, డాలు కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ విధంగా అందువల్ల భయపడుతూ ఉంటారేమో వాళ్ళ దేవుళ్ళు అని చెబుతూ ఉన్నారు. అందువల్ల దేవుళ్లకు భయమే, భక్తులకు భయమే. కానీ రాముడు ఉంచుకున్నాడు, రాముడు అంగీకరించాడు, విభీషణుడిని పక్కనే పెట్టుకున్నాడు, శత్రువు యొక్క తమ్ముడు అని అంటే కనుక అది రాముడి గొప్పదనం.
ఏమైనా తేడా చేస్తే ఏం చేయాలో రాముడికి తెలుసు, చక్రవర్తి ఆయన. అలాగే పక్కన సుగ్రీవుడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు. ఆ విధంగా హై సెక్యూరిటీలో రాముడు ఉన్నాడు. రాముడు కూడా స్వతహాగా చాలా పరిశుద్ధ మనస్సు కలిగినటువంటి గొప్ప వ్యక్తి, ధర్మాత్ముడు. మనకి రామాయణంలో మరొక అంశం కూడా మనకు కనిపిస్తుందండి. అందరూ అంటారు ధర్మం ధర్మం అంటారు, ధర్మం అంటే ఏమిటండి? అలాగే అధర్మం అధర్మం అంటారు, అధర్మం అంటే ఏమిటండి? ఏమీ లేదు, అందరికీ అర్థమయ్యేట్టుగా ఇంకొన్ని విశేషాలు ఉన్నప్పటికీ కూడా ధర్మం అంటే మంచి, అధర్మం అంటే చెడు. ఇంతవరకు అర్థం చేసుకుంటే చాలు. 90%, మరొక 10% మన కర్తవ్యాలు అవన్నీ కూడా వస్తాయి. ఇది నీ ధర్మం రా అంటే ఇది నీ డ్యూటీ రా అని అర్థం. అందువల్ల ధర్మము మంచి, అధర్మము చెడు అని మనం అర్థం చేసుకున్నట్లయితే కనుక, నువ్వు మంచిగా ఉంటే కనుక మనుషులే కాదు, మీరు రామరావణ యుద్ధంలో చూశారనుకోండి, రావణాసురుడి వైపు అందరూ కూడా ఎవరుంటారండి? మొత్తం రాక్షసులు ఉంటారు. రాముడి వైపు మీరు చూశారనుకోండి, మనుషులు ఎంతమంది ఉంటారు? రాముడి సైన్యంలో మనుషులు ఎంతమంది ఉన్నారు అని ఎవరైనా చెప్పగలుగుతారా? 2 మాత్రమే ఉన్నారు. రాముడు లక్ష్మణుడు మాత్రమే రాముడి సైన్యంలో ఉన్నటువంటి మనుష్యులు. మిగిలిన వాళ్ళంతా మరెవరండి? మొత్తం అంతా కూడా కోతులు, ఎలుగుబంట్లు, పక్షులు. అలాగే చిట్ట చివరికి రావణాసురుడు రథంలో కూర్చుని యుద్ధం చేస్తూ ఉంటే రాముడు భూమిపై నుండి యుద్ధం చేస్తూ ఉన్నాడని చెప్పేసి దేవేంద్రుడు తన రథాన్ని పంపిస్తాడు, రథసారథితో సహా. రథం సారథినా సహ మాతలి అని దేవేంద్రుడి సారథి. మరి రాముడు కింద నించుని యుద్ధం చేయడం ధర్మం కాదు, ఆయన పైన యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు దేవేంద్రుడి యుద్ధమే దిగి వస్తుంది ఏకంగా భూమి మీదకు. ఆ విధంగా రాముడు ధర్మంగా ఉన్నాడు కాబట్టి రాముడికి సకల చరాచర జీవరాశి, దేవతలు, పంచభూతాలు కూడా సహకరించాయి. లేకపోతే సముద్రుడు దారి ఇవ్వడం ఏమిటండి? ఎక్కడైనా మీరు చరిత్రలో విన్నారా? సముద్రుడు దారిస్తాడు. ఆ విధంగా పంచభూతాల్లో నీరు సహకరించింది. మొట్టమొదటి నుండి కూడా రాముడి యొక్క బాగోగులు నేను చూసుకుంటాను, లేకపోతే రాముడు చూసుకునేది ఎవరు అని చెప్పేసి రాముడికి నీడలా ఉన్నటువంటి సీతాదేవి, ఆవిడ భూమి నుండి పుట్టింది, భూమిజ అంటాం మనం. ఆ విధంగా భూతత్వం, పంచభూతాల్లో నీరు మరియు భూమి, ఈ 2 కూడా రాముడితో నడిచాయి. ఆ తర్వాత ఇక ముఖ్యమైనటువంటిది వాయుదేవుడు. వాయుదేవుడి యొక్క అంశ అయినటువంటి ఆంజనేయ స్వామి ఎల్లప్పుడూ కూడా రాముడితోనే ఉన్నాడు. రామ కార్యాన్ని సఫలం చేసేవారు అంటే కనుక ఆంజనేయ స్వామి చేశాడు. ఆ విధంగా పంచభూతాల్లో 3 తోడు ఉన్నాయి. ఆంజనేయ స్వామికి, రాముడికి, సీతకు అందరికీ కూడా ఉండి సామూహికంగా సహాయం చేసినటువంటిది అగ్నిదేవుడు. మనందరికీ తెలుసు కదా, లంకాదహనం చేసినప్పుడు ఏమైంది అని అంటే కనుక తోకను కాల్చేస్తారు. ఆంజనేయ స్వామి వారు తోకను కాల్చేస్తే మొదట కొంచెం వేడిగా ఉన్నప్పటికీ వెంటనే చల్లబడిపోయి చాలా చల్లగా ఉంటుంది అగ్ని. ఆ విధంగా ఆంజనేయ స్వామికి చల్లదనాన్ని ఇచ్చాడు అగ్నిదేవుడు. ఇది కూడా చరిత్రలో అద్భుతం, మనం ఎక్కడా కూడా చూడలేదు. ఆ తర్వాత ముఖ్యంగా ఆకాశతత్వం. మనందరికీ తెలుసు, రామాయణంలో 3 పక్షులు ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాయి. చాలామందికి 2 పక్షుల గురించి తెలుసు, జటాయువు, సంపాతి. జటాయువు ముందే రాముడిని పరిచయం చేసుకుంటాడు. ఎవరు ఏమిటి అంటే, నేను మీ నాన్నగారికి మిత్రుడయ్యా అని చెప్తాడు. ఆ తర్వాత మీ ఆశ్రమ రక్షణ నేను చూస్తానంటాడు. సీతాదేవి రక్షణ బాధ్యత నాది అని జటాయువు ముందే రాముడి మాటిస్తాడు. మాటిచ్చిన తర్వాతనే రావణాసురుడు అపహరించినప్పుడు రావణాసురుడితో యుద్ధం చేస్తాడు. తర్వాత సంపాతి, వీళ్ళంతా కూడా హనుమంతుడు, వీళ్ళు సైన్యం అంతా కూడా వెళతారు. వీళ్ళకి సముద్రం వచ్చేస్తుంది, ఇంకా సీత జాడ కనిపించదు వాళ్ళకి. ఇంకా వాళ్ళు నిరాశ నిస్పృహలకు లోనవుతారు. లోనయ్యి ఇంకా మాకు గడువు కూడా పూర్తయిపోయింది, సుగ్రీవుడి వద్దకు వెళ్ళలేము మేము, అందుకని మా అందరికీ కూడా ఆత్మత్యాగమే శరణ్యము అని చెప్పేసి అందరూ ఇక మరణించడానికి సిద్ధపడుతూ ఉంటారు. అప్పుడు సంపాతి, వీళ్ళెవరో కోతులు వచ్చాయి, నాకు ఆహారంగా ఉంటుందేమో అని సంపాతి చూస్తుంది. ఆ విధంగా వీళ్ళ యొక్క సంభాషణ మొదలైనప్పుడు అసలు విషయం ఏమిటి అని తెలుస్తుంది. జటాయువు మరణం అవంతా కూడా చెప్పిన తర్వాత సంపాతి చెబుతాడండి ఏమని, తన యొక్క గ్రద్ద చూపు ఏదైతే ఉందో ఆ చూపుతో చూసి కొన్ని 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి లంకలో
అశోకవనంలో సీతాదేవి ఉన్నది, నా కళ్ళతో నేను చూసి చెప్పాను అని చెప్పేసి సంపాతి చెబుతాడు. అప్పుడు వీళ్లకు సందేహం వస్తుంది కొంచెం. ఏదో చూశాడు, ఏదో చెప్పాడు, ఇది నిజమో కాదో నాకెలా తెలుసు? సరే, ఇప్పుడు సీతాదేవి ఏం చేస్తోంది అని చెప్పేసి అడుగుతారు వీళ్ళు. ఏమీ లేదు, ఇప్పుడే రావణాసురుడు వచ్చి సీతాదేవికి ఒక హెచ్చరిక లాంటిది చేసి వెళ్ళాడు అని చెప్పేసి సంపాతి చెప్తాడు అన్నమాట. ఆ విధంగా ఎల్లప్పుడూ ఆకాశంలో విహరించేటటువంటి 2 పక్షులు జటాయువు, సంపాతి రామకార్యానికి సహాయం చేశాయి. ఇక చిట్ట చివరి యుద్ధకాండలో మరొక పక్షి నేరుగా గరుత్మంతుడు వచ్చేస్తాడు. ఒక నాగాస్త్రం వేస్తాడు. ఎవరు? ఇంద్రజిత్తు. నాగాస్త్రం వేసినప్పుడు ఆ నాగబంధానికి ఇద్దరు పడిపోతారు, సొమ్మసిల్లి పడిపోతారు. ఏం చేయాలో తెలియదు. అప్పుడు చిట్ట చివరికి వీళ్ళందరి ప్రార్థనలు ఫలించి సాక్షాత్ గరుత్మంతుడే వచ్చి నాగబంధాన్ని విడిపించి వెళ్ళిపోతాడు. ఆ విధంగా 3 పక్షులు, 3 గరుడ పక్షులే, 3 కూడా చక్కగా రామకార్యానికి సహకరించాయి. ఆ విధంగా ఆకాశతత్వం కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. మనం మంచిగా ఉంటే మనకు పంచభూతాలు ఏమిటి, మొత్తం సకల ప్రాణికోటి కూడా మనతో కలిసి నడుస్తుంది అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక నేడు చిట్ట చివరి అంశం ఒక అక్షర రామాయణం. అంటే తెలుగులో ఉన్నటువంటి అచ్చులు ఏవైతే ఉన్నాయో ఆ నుండి అహా వరకు ఉన్నటువంటి అచ్చుల్లో రామాయణాన్ని చెప్పి ఒక్కొక్క వాక్యంలోనూ చెప్పి నేను ముగిస్తాను. ఈ యొక్క అచ్చు రామాయణం, అక్షర రామాయణం ఏదైతే ఉందో ఇది చిన్న పిల్లలకు చిన్న వయసు నుండే మీరు బోధించారనుకోండి, వాళ్లకు రామాయణం మీద మొట్టమొదటగా ఆసక్తి ఏర్పడుతుంది. మొట్టమొదట వాళ్లకు ఆసక్తి అనేది వచ్చినట్లయితే కనుక ఆ తర్వాత వాళ్ళంతట వాళ్ళే వచ్చి ఈ కథ మాకు కాస్త విస్తారంగా చెప్పండి అని చెప్పేసి అడిగి తెలుసుకుంటారు. అక్షర రామాయణాన్ని మీరందరూ కూడా తరువాత వ్రాసుకోండి, పిల్లలకు చెప్పండి. ఆ అచ్చుల్లో మొట్టమొదటి అక్షరం ఆ. అయోధ్యకు రాజు దశరథుడు. ఆయన కుమారుడు శ్రీరామచంద్రుడు. ఇతడి ధర్మపత్ని సీతాదేవి. ఈమె జనకుడి కుమార్తె. ఉత్తమమైనటువంటి ఆదర్శాలు వీళ్ళిద్దరివి కూడాను. కేవలం రాముడే కాదు, కేవలం సీతాదేవి కాదు, ఇద్దరివి కూడా ఉత్తమమైనటువంటి ఆదర్శాలే. ఊపిరే రాముడిగా జీవించినటువంటి వాడు లక్ష్మణుడు. ఎల్లప్పుడూ కూడా చిన్న వయసు నుండి అంతే, ఊపిరే రాముడు. ఆ విధంగా ఊపిరే రాముడిగా జీవించాడు లక్ష్మణుడు. అరు అంటాం మనం. ఋషులకు దశరథుడి రాజ్యం తపోభూమి. వాళ్లకు అక్కడ గొప్ప రక్షణ కూడా వాళ్లకు లభిస్తూ ఉండేది. ఎంతో ఆనందంగా ఉన్నది అయోధ్య. కారణం, తెల్లవారితే శ్రీరామ పట్టాభిషేకం, అంటే యౌవరాజ్య పట్టాభిషేకం. ఏకపత్నివ్రతుడైనటువంటి రామచంద్రుడికి పినతల్లి కైకేయి వరాఘాతం. ఐశ్వర్యాన్ని అధికారాన్ని కూడా తృణప్రాయంగా త్యజించేశాడు శ్రీరామచంద్రుడు. త్యాగమూర్తి అయినటువంటి ఈశ్వరుణ్ణి, శివుణ్ణి గుర్తు చేశాడు మనకి. ఒంటరిగా వనంలో ఉన్నటువంటి సీతామాతను అపహరించాడు దశకంఠుడు. ఓరి రావణ అని ఎదురేగి మరీ యుద్ధం చేశాడు జటాయువు. అసువులు బాశాడు. ఔదార్యం చూపలేక సుగ్రీవుణ్ణి వెళ్ళగొట్టాడు వాలి. తమ్ముడు యందు ఔదార్యాన్ని చూపాలి. తమ్ముడు పొరపాటు చేశాడు. చిన్నవాడు, కొడుకు వంటివాడు, ఔదార్యం చూపలేక సుగ్రీవుణ్ణి వెళ్ళగొట్టాడు వాలి. ఆ తరువాత జరిగినటువంటిది అంజనాసుతుడి సాగర లంఘనం. వాలాగ్నితో జరిగెను లంకాదహనం. అద్భుతమైనది ఆ రావణ యుద్ధం. అయోధ్యలోనే కాదు, లంకలోనూ స్థాపితమైంది రామరాజ్యం. ఎందుకంటే రాముడికి సామంతరాజుగానే ఉన్నాడు విభీషణుడు. కాబట్టి లంకలో కూడా స్థాపితమైంది రామరాజ్యం. ఈ తరం అనగా మన తరం చూడగలిగింది అయోధ్యలో రామ మందిరం. ఇంతటి గొప్ప రామాయణ శంఖారావము, అలాగే రామాయణ పరిశోధన కేంద్రానికి కారణము, సాక్షిభూతము అయింది ఈ యొక్క రామనారాయణం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.